ఈ దినాన ప్రభువు నన్ను సిద్ధపరిచిన వాక్య భాగం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము నుండి ఒక దివ్యమైన సందేశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించారు. ఎప్పుడైనా నేను ఖచ్చితంగా ప్రతి మండే నేను చూస్తాను. బ్రదర్ పెడతారు గదా! మరి నాకుందా అవకాశం అని చూసినప్పుడు నా పేరు కనబడగానే నేను ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాను. ప్రభా, నాకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇవ్వాలి. ఎంతో గొప్ప భాగ్యం ఇది అని అడిగినప్పుడు మరి నా డైలీ పోర్షన్ ఇంతకుముందు ఉండింది యెహెజ్కేలు గ్రంథము. దాని ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అదే గ్రంథము 18వ అధ్యాయం నుంచి ప్రభు నన్ను సిద్ధపరిచారు. నాకు ఇవ్వబడిన సమయం కేవలం 20-25 మినిట్స్. కానీ ఈ వాక్య భాగం సిద్ధపడడానికి దాదాపు 4-5 అవర్స్ పట్టింది. అయినప్పటికీ నేను నాకు ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. మనకు తెలుసు యెహెజ్కేలు ఎవరంటే, యూదా చరిత్రలో మిక్కిలి అంధకారమైన 70 సంవత్సరముల బబులోను చెరనివాస కాలంలో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తన యొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. అద్భుతమైన రీతిలో నెరవేర్చాడు. మనకు తెలుసు యెహెజ్కేలు అను పేరు నాకు అర్థం దేవుడు బలపరుస్తాడు. గాడ్ స్ట్రెంథెన్స్ కదా. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, కోల్పోయిన మహిమను తిరిగి పొందుటకు ఒకే మార్గము ఏంటంటే, పాపములను విడిచి దేవుని వైపు తిరుగుట. అదే ఈయన యొక్క భారము, ఉద్దేశం. సరే, ఈ 18వ అధ్యాయములో ఏ అంశము ప్రభువు నాకిచ్చాడంటే, మేలు నందుచు బ్రతుకుట. మనందరం ఆశిస్తాం కదా, మేలు నందుచు బ్రతకాలని. బ్రతికినంత కాలం సుఖంగా, సంతోషంగా మేలు పొందుచు బ్రతకాలి. కష్టపడుతూ, శ్రమ అనుభవిస్తూ బ్రతకాలని ఎవరూ ఆశించరు. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా మేలు నందుచు బ్రతుకుట అనే అంశం గురించి ఇక్కడ చాలా దివ్యమైన రీతిలో పేర్కొనబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకుట అనేది నిజంగా మానవ జన్మ ఒక గొప్ప ధన్యత మనకు. మరి 2 రకాలుగా మనం 2 రకాల శరీరంతో బ్రతకటానికి అవకాశం ఉంది. అదేంటంటే, మట్టి శరీరంతో ప్రతి ఒక్క మానవుడు జన్మిస్తాడు, బ్రతుకుతాడు. రెండవది ఏంటంటే, మహిమ శరీరముతో బ్రతుకుట. ఇది అందరికీ లభ్యం కాదు. ఈ మహిమ శరీరంతో బ్రతకడం అనేది సజీవుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తెలుసుకొని, యేసు ప్రభు లోక రక్షకుడు, నిజమైన దేవుడని గ్రహించి, ఆయన రక్తములో కడగబడి ఆయన కొరకు జీవించే బిడ్డలకు మాత్రమే ఈ మహిమ శరీరం. బట్టి ఈ యొక్క మానవ జన్మలో మట్టి శరీరం, అందరూ మట్టి శరీరంతోనే జన్మిస్తారు, జీవిస్తారు, బ్రతుకుతారు, మరణిస్తారు. కానీ మహిమ శరీరంతో మనందరం జీవించబోతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. మొట్టమొదట ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయములో అంటే ప్రారంభం ఎలా అవుతుందంటే, యెహెజ్కేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు ఒలిసెను. ఈ సామెత మీరు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు పలుకుతున్నారు? క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట కదా. అయితే ఏమంటున్నాడంటే, నా జీవం తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు అంటున్నాడు. ఇదే మాట ఇర్మియా గ్రంథం 31:29లో కూడా వ్రాయబడి ఉన్నది. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. మీరు ఎందుకు వాడుకుంటున్నారు? వాడుకోవద్దు. ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినున వాని పళ్ళే పులియు అంటున్నాడు. అయితే విలాప వాక్యాల్లో 5వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించి. ఇదేంటి, దీనికి భిన్నంగా ఉందే? అవును, సందర్భాన్ని బట్టి ఆ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, రండి 18వ వచనం. ఈ 18వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. మనం అనుకుంటున్నాం మనం మన వశంలోనే. కాదు. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేయవారే మరణిస్తారు, చేయని వాళ్ళు మరణించరంటే కాదు. ఈ మరణము పర్టికులర్‌గా రెండవ మరణాన్ని సూచిస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, మట్టి దేహంతో జన్మించిన మనము బ్రతికిన తర్వాత ప్రతి ఒక్కరు మరణిస్తారు. అది కాదు ఇక్కడ. రెండవ మరణం. అయితే దేవునికి స్తుతి కలుగును గాక, మనందరం ఆ రెండవ మరణాన్ని తప్పించుకుంటున్నాం కదా. సజీవులముగా ఉండి సర్వోన్నతుడైన దేవునితో యుగయుగములు జీవించబోతున్నాం. రెండవ మరణం లేదు మనకి.
అయితే అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణమునందును. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ఇప్పుడు వస్తున్నాం మన అంశానికి. దేవుని కట్టడలు, న్యాయ విధులు అనుసరించిన ఎడల బ్రతుకుతాం. దేవుని కట్టడలు, న్యాయ విధులు అనుసరించిన ఎడల బ్రతుకుదుము. అనుసరించని ఎడల మరణమగుదుము. అది మరణం అంటే రెండో మరణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన రీతిలో ఈ అధ్యాయములో ఎన్ని సత్యాలు ఉన్నాయంటే, ఒకవేళ మెసేజ్ దీని నుంచి కంప్లీట్ మెసేజ్ ఇవ్వాలంటే కొన్ని రోజులైనా కూడా సరిపోదు. అలాంటిది మనం 20-25 నిమిషాల్లో మనకు తగినంతగా ధ్యానిస్తాం. చూడండి, ఈ 18వ అధ్యాయం ఒకవేళ వీలైతే మీకు సమయము పర్మిట్ చేస్తే మీరు ఈ అధ్యాయాన్ని ఒక్కసారి చదవండి. ఈరోజు మన అంశము చాలా తేటగా మనకు బయలుపరచబడుతుంది. ఏంటంటే ముఖ్యంగా ఈ అధ్యాయములో 5-9 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ 18 విషయాలు పేర్కొనబడ్డాయి. 18వ అధ్యాయము యెహెజ్కేలు 5-9 వరకు కేవలం 5 వచనాలు. ఇందులో 18 విషయాలు. ఏం విషయాలు పేర్కొనబడ్డాయి అంటేనో, నిర్దోషి అయి నిజముగా బ్రతుకు వారి గురించి. నిర్దోషి అయి నిజముగా బ్రతుకు వారి గురించి. ఈ అధ్యాయములో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, బ్రతుకును అనే మాట 8 సార్లు పేర్కొనబడింది. బ్రతుకును అనే మాట 8 సార్లు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరణమునందుదురు అనే మాట కేవలం 3 సార్లు పేర్కొనబడింది. కేవలం 3 సార్లు మాత్రమే పేర్కొనబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనకు కీర్తనకారుడు మన సహాయానికి వస్తున్నారు. కీర్తన 34 12-14 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ 2 క్వశ్చన్స్ అక్కడ వేస్తున్నాడనమాట. ఏమని అంటే, నంబర్ 1, బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? అందరము బ్రతకగోరుతున్నాం కదా, ప్రశ్న అక్కడ. అని రెండవది ఏమంటున్నాడంటే, ఎలా బ్రతకగోరుచున్నారు అని చూస్తే, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? వాట్ మ్యాన్ ఈస్ హీ దట్ డిజైరత్ లైఫ్ అండ్ లవెత్ మెనీ డేస్ దట్ హీ మే సీ గుడ్. మేలు నొందుచు అందరము మేలు నొందుచు బ్రతకాలని ఆశిస్తున్నాం. చాలా మంచిది, చాలా సంతోషం. మరి అయితే ఒక 4 కండిషన్స్ అక్కడ పెట్టాడు. అయితే ఇక్కడ ఈ కండిషన్స్ మట్టి శరీరంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనము మేలు నొందుచు బ్రతకాలి అంటే ఏం చేయాలి అంటే, దివ్యమైన 4 కండిషన్స్ ఉన్నాయి అక్కడ. అదేంటంటే మనందరికి తెలిసిన విషయమే. చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని, రెండవది కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను, మూడవది కీడు చేయక మేలు చేయుట, నాలుగవది సమాధానం వెదికి వెంటాడుట. అంటే మనం మట్టి శరీరంతో ఉన్నప్పుడు ఈ కండిషన్స్ ఉంటే మనం మేలు నందుచు జీవిస్తాం ఈ లోకంలో. మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు. 30, 40, 50, 60, 70, 80 ఎంతో తెలియదు. కానీ మేలు నందుచు బ్రతుకుతాం. ఇవి చేయడం మనందరికి సాధ్యమేనా? ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులం అని చెప్పుకుంటూనే కొందరు నోట్లో నేను వింటుంటాను, చెడ్డ మాటలు ఈజీగా మాట్లాడిస్తుంటారు. చాలా పొరపాటు. బైబిల్ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను మనం ఖాతరు చేయవలసిన వారమై ఉంటున్నాం. రెండవది, చాలా వరకు కపటమైన మాటలు మనలో ఉంటుంటాయి. ఒకటి పక్కకొకటి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము మరి గమనించాలి. మూడవది ఏంటంటే, కీడు చేయక మేలు చేయట కదా. ఇప్పుడు చూడండి, కీడుకు కీడు చేయడం అనేది మానవ లక్షణం కదా. మరి మేలుకు కీడు చేయటం అనేది అపవాది లక్షణం కదా. కీడుకు మేలు చేయడం అనేది దేవుని స్వభావం. అది మనం ఏం స్వభావం, ఒక్కరు మనకి ఏదైనా కీడు చేస్తే 10 అంతలుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను వదిలిపెడతానా అంటాం కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిజంగా ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం గాని అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు కదా, భయంకరమైన పరిస్థితులు, నిందలు, అవమానం కదా. అవన్నీ కాకుండా మనము ఎలా బ్రతకాలి అంటే మేలు నందొచ్చు. ఈ 4 మనం పాటించాలి. మరి సమాధానం ఉందా? సమాధానం ఉందా అండి మనకు? సమాధానం ఏమంటుంది వాక్యం? సమాధానపరచువారో ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. పడుతున్నామా? సమాధాన పడుతున్నామా? అందరితో లేదు, సమాధానమే లేదు కదా. సమాధానం కొరకు అన్యుల దగ్గరికి వెళ్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించాలి. సమాధానపరచువారు, మనం సమాధానపరచాలి. మరి మనం ఎలా ఉన్నాం అంటే అపవాది పిల్లల్లాగా, దేవుని పిల్లల్లాగా లేము. మరి ఎందుకు? మన 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 సంఘాలకు, మన డినామినేషన్కే వద్దాం.
సమాధానం ఉందా? లేదు. నేనంటే నేను, నేనంటే నేను, వాడెంత వీడెంత కదా! ఇట్లాంటివి చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం పక్కకు పెట్టేస్తున్నాం. అందుకే ఈ పరిస్థితులు. ఇంత చక్కగా వాక్యము శక్యమైతే పౌలు భక్తుడేమో శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. శక్యమైతే అంటే అది కాదు. కానీ సాధ్యమైతే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మహిమ శరీరంతో బ్రతుకు వారికి ఎలాంటి కండిషన్స్ లేవండి. ఎలాంటి కండిషన్స్ లేవు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రకటన గ్రంథకర్త ఏమంటున్నాడు యోహాను భక్తుడు? ఆ ప్రకటన గ్రంథంలో అక్కడ మహిమ శరీరంతో మరి మహిమోన్నతునితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రం మన తలల మీద నిత్యము ఆనందం. నిత్యము ఆనందం. ఆకలి లేదు, దప్పిక లేదు. ఏవండీ? శ్రమ లేదు, అనారోగ్యము లేదు, ఇరుకులు ఏవి లేవు. ఎల్లప్పుడూ సంతోషం. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉండే ఏ మనుషునికి కూడా నిత్యం ఆనందం లేదండి. కోటీశ్వరు, మిలియనేర్, బిలియనేర్, ట్రిలియన్ ఎవరైనా తీసుకోండి మీ ఇష్టం. ఆ! కానీ ఎవ్వరికి కూడా నిత్యం ఆనందం ఎప్పటికుండదండి. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు మనకు ఆనందం, సంతోషం ఇవ్వదు. కేవలము ఆయన రక్తములో కడగబడి, ఆ రక్షణకు పాత్రులైన మనకు మాత్రమే అది. కానీ ఈ లోకం మనకు కూడా కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. కానీ మహిమ శరీరంతో బ్రతికే మనకు నిత్యము ఆనందం. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజముగా బ్రతుకుటకు అనుసరించవలసిన 18 అంశాలు ఇచ్చాడు. అయితే ఒక విచిత్రం ఏంటంటే, ఈ 18 అంశాలు నేను గబగబా మీకు ఒకసారి చెప్తాను. అయితే ఈ 18 అంశాలు కూడా 3 సార్లు పేర్కొనబడ్డాయి. 18వ అధ్యాయములో కేవలం 32 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆ 32 వచనాల్లో ఈ 18 అంశాలు దాదాపుగా 3 టైమ్స్ 3 సార్లు పేర్కొనబడినవి. దేవునికి స్తుతి కలుగును గాక. ఏంటండి మరి ఆ నిజముగా బ్రతుకుటకు అనుసరించవలసిన 18 అంశాలంటే మనము ఒక్కసారి లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ కదా! ఈ 18లో నేను ఎన్ని అనుసరిస్తున్నాను అనేది ఇప్పుడు మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. రండి. మొట్టమొదటిది నీతిపరుడుగా జీవించాలి. నీతిపరుడుగా రెండవది నీతి న్యాయములను అనుసరించుట. మూడవది పర్వతముల మీద భోజనము చేయకూడదు. ఆనాడు ఇశ్రాయేలీయులు పర్వతముల మీద, ఆ విగ్రహముల మీద, ఉన్నత స్థలముల మీద భయంకరమైన రీతిలో ప్రవర్తించారు. యెహోవా దేవునికి ఎంతో ఆయాసం కలిగించారు. ఆయాసమంతా ఈ యొక్క ప్రవక్తల గ్రంథాల్లో చక్కగా తేటతెల్లంగా వివరించబడింది. ఇదే 33వ వచనంలో కూడా పేర్కొనబడింది. ఈ మాట ఇది 3 సార్లు ఇదే అధ్యాయంలో పర్వతముల మీద భోజనం చేయక అనేది 3 సార్లు ఉంది చూడండి, గమనించండి మీరు. ఒక్కసారి ఒక 10 నిమిషాలు కేటాయించండి. 18వ అధ్యాయం చదవండి. నాలుగవది ఏంటంటే విగ్రహముల తట్టు చూడక. ఇశ్రాయేలులు ఎంత భయంకరంగా చేశారంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చాక మరి ఆయనకు అసలు మహా కోపం పుట్టించేది. నేను రోషము గల దేవుడను, సృష్టికర్తను నేను. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందు ఏ విగ్రహమును మీరు చేసి నేను రోషము గల దేవుడు. ఆయన సృష్టికర్త అయినప్పుడు ఆయన నిడిచిపెట్టి సృష్టిని పూజిస్తే ఎలా? విగ్రహముల తట్టు చూడకూడదు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం మా ఇంట్లో ఏ విగ్రహం లేదు అనుకుంటున్నాం. కానీ మన హృదయంలో దేవునికి అయిష్టమైనది ఏదున్నా కూడా అదొక విగ్రహమే అని మనం ఈ ఉదయకాలను గమనించవలసిన వారమైన విగ్రహములను గురించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే ఆ దినము అంటే యెహోవా దినం అంటే రాకడ సమయంలో సువర్ణములతో, వెండి బంగారుతో, రత్నములతో వెలగల రాళ్లతో తయారు చేసిన విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకేస్తానంటున్నాడు. అలాంటి వాటిని వీరు పూజిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనల్ని ఆ పరిస్థితి నుండి ప్రభు తప్పించాడు. ఐదవది పొరుగువాని భార్యను చెరపక. ఆరవది బహిష్టి అయిన దానిని కూడక. ఏడవది ఎవరినైనాను బాధ పెట్టక. ఆలోచన చేద్దాం. ఎవరినైనా మనం బాధ పెడుతున్నాం. అవును, బాధ పెడుతున్నాం. మనం అనుకుంటున్నాం నేను చాలా ప్యూర్‌గా ఉన్నాను, చాలా హానెస్ట్‌గా ఉంటున్నాను అని అనుకుంటున్నాం గానీ, చాలా వరకు మనం బాధ పెట్టేవారముగా ఉంటున్నాం. ఆలోచన చేద్దాం. ఎనిమిదవది రుణస్థునికి అతని తాకట్టును చెల్లించాలి. తప్పక ఈ విషయము పరిశుద్ధ లేఖనాల్లో చాలా సార్లు పేర్కొనబడింది కదా! రుణస్థునికి అతని తాకట్టును మనము చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత బలాత్కారము చేత ఎవనికైనాను నష్టము కలగజేయక. బలాత్కారము చేత ఎవ్వరికి కూడా మనం నష్టము కలగజేయకూడదు కదా! ఇదే మాట ఈ 18వ అధ్యాయం 12వ వచనంలో పేర్కొంటుంది. తర్వాత లేవియా కాండం చూస్తే 19వ అధ్యాయం 13వ వచనంలో కూడా నీ పొరుగువాన్ని హింసించకూడదు. దీనికి రిలేటెడ్‌గా చాలా లేఖన భాగాలున్నాయి. అన్ని ఈ 18 విషయాలు. కానీ నాకు టైం అనుమతించదు.
దేవునికి స్తోత్రం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, లేవియా కాండంలో కూడా నీ పొరుగువాని హింసించకూడదు అంటున్నాడు. 10వ విషయానికొద్దాం. ఆకలి గొనిన వానికి ఆహారం ఇచ్చి. ఆకలి గొనిన వారికి ఆహారం. మనం ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉంటాం. అక్కడ యెషయా గ్రంథంలో చాలా తేటగా మేము ఇంత ఉపవాసం ఉంటుంటే నీవెందుకు చూడడం లేదు ప్రభా అంటే, అక్కడ ఒకటేమంటున్నాడు, ఆకలి గొన్న వారికి మీరు ఆహారము ఇవ్వడం లేదు అంటున్నాడు. ఆకలి గొన్న వానికి ఆహారం ఇచ్చి. 11వది దిగంబరికి బట్టలిచ్చి. ఈ వాక్యం కూడా పేర్కొనబడింది యెషయా గ్రంథంలో కదా! దిగంబరికి బట్టలు ఇచ్చి. 16వ వచనంలో కూడా ఇదే మాట మరలా తిరిగి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి 12వదేంటంటే వడ్డీకి అప్పు ఇయ్యకూడదు. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎవరికైనా అవసరం వచ్చిందంటే మన దగ్గర ఉన్నప్పుడు బదులుగా ఇవ్వాలి అంతే తప్ప, ఎన్ని సార్లు పేర్కొనబడిందంటే ఈ వాక్య భాగము, వడ్డీకి ఎప్పుడు కూడా అప్పు ఇయ్యకూడదు. నేను కొందరిని చూస్తుంటాను, వాళ్ళు విశ్వాసులుగానే చెప్పబడుతున్నారు. బిలీవర్స్, బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ గానే చెప్పబడుతున్నారు. కానీ వడ్డీకిస్తారు. నాకనిపిస్తుంది ప్రభా వీళ్ళకి ఏమి భక్తి ఉన్నట్లు, వాక్యం ఏం తెలిసినట్టు అని నాకనిపిస్తుంది. నేను చాలా ఫీల్ అవుతాను ఆ విషయం. కదా! ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే యెహెజ్కేలు గ్రంథం 22:12లో కూడా మనకు ఈ వాక్య భాగము పేర్కొనబడి ఉన్నది. 22:12 వచనాన్ని చూస్తే నన్ను మరచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. కదా! ఎవరిని మర్చిపోయినాం? దేవుని మర్చిపోయినాం. లంచం తీసుకుంటున్నాం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు అంటాడు. ఈ వాక్య భాగం చెప్పాలంటే నేను ఒక 10 రెఫరెన్స్‌లకు ఎక్కువ ఇవ్వగలను. కనుక ఇంత చక్కగా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కదా! వడ్డీకి అప్పు ఇయ్యవద్దు. తర్వాత రెండవదేమంటున్నాడు? లాభము చేపట్టకయు. రండి కీర్తనకారుడు ఏమంటున్నాడో 15:5లో మనకు చాలా ఫెమిలియర్ కీర్తన ఇది కదా! యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. ఏం చేస్తాడంట? తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, లంచము పుచ్చుకొనడు. తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, లంచం పుచ్చుకొనడు. దేవునికి స్తోత్రం. 14వ విషయం ఏంటంటే అన్యాయము చేయక. ఇక పరిశుద్ధ లేఖనాలు ఎన్నిసార్లు హెచ్చరిక ఉంది, ఎవరికి కూడా మనం అన్యాయం చేయకూడదు. రండి 15వది ఏంటంటే నిష్పక్షపాతముగా న్యాయము తీర్చాలి. నిష్పక్షపాతముగా న్యాయము తీర్చాలి. రండి ద్వితీయోపదేశ కాండం 1:16 ఏం చెప్తుంది మనకి? ప్రతి మనుష్యునికి వాని సహోదరునికిని పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. ఈ అధ్యాయం అంతా చూస్తే చక్కని హెచ్చరికలు మనం బాగా చదవాలి నిజంగా. ఈ యొక్క పాత నిబంధనలో ఈ ద్వితీయోపదేశ కాండం చదివితే మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి చాలా దివ్యమైన రీతిలో తేటగా వ్రాయబడింది వాక్యములో. కనుక ఇక్కడ చెప్తున్న ప్రతి మనుషునికి వాని సహోదరునికి పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలని. ఎక్కడుందండి న్యాయం? లోకమంతా అన్యాయంతో నిండిపోయింది. సరే, విశ్వాసులముగా పిలువబడుతున్న మనలో న్యాయం ఉందా? మనలో ఉందా? ఆలోచిస్తే లేదు అనేదే నేను జవాబు చెప్తాను. ప్రియ దేవుని బిడ్డ, న్యాయపు తీర్పు ఎవరిదంట? దేవునిది. అక్కడ రాయబడింది చూడండి, ద్వితీయోపదేశ కాండం 1:16లో న్యాయపు తీర్పు దేవునిదే. ప్రియ దేవుని బిడ్డలారా, రండి 16వది ఏమంటున్నాడంటే యథార్థపరుడు కదా! యథార్థత ఎంత ప్రాముఖ్యమైందంటే క్రైస్తవ జీవితంలో. ఇక దీనికి ఒక చక్కని ఉదాహరణ ఎవరంటే యోబు భక్తుడు కదా! ఇప్పుడు మనుషులను గురించి మనుషులం సాక్ష్యం ఇస్తే అది పెద్దగా అంతగా ఉండదనుకోండి. ఇప్పుడు నన్ను గురించి ఇంకెవరైనా సాక్ష్యం ఇస్తే అది పెద్దగా. ఒక మనుషుని గురించి దేవుడైన యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాటలు యోబు గ్రంథంలో మనందరికీ తెలుసు. 1వ అధ్యాయంలో 2 సార్లు పేర్కొనబడింది యోబు గురించి. యోబు గురించి నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకున్నాడు, భక్తిపరుడు అని ఎవరు సాక్ష్యం? యెహోవా దేవుడే సాక్ష్యం ఇచ్చి, యెహోవా దేవుడే అనుమతించాడు అపవాదికి, సరే వెళ్ళు, అతని ప్రాణాన్ని ముట్టొద్దు. ఇంకా ఆ తర్వాత విషయం మనకు తెలిసిందే. యథార్థపరుడు. నన్ను గురించి ఒకవేళ ఎవరైనా చెప్పాలంటే ఏం చెప్తారు? యథార్థవంతులమైన మనము. వాక్యం చెప్తారు, అన్ని దేవుని మందిరానికెళ్తారు, బోధలు చేస్తారు. కానీ వాళ్ళ జీవితం అస్సలు యథార్థతనే లేదు వారి జీవితం అని మరి చెప్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, సరే 17వ విషయానికొద్దాం. యెహోవా కట్టడలు అనుసరించుచు. ఇక పరిశుద్ధ లేఖనాలన్నీ ఆయన కట్టడలు మనకు నేర్పిస్తాయి. ఎన్ని కట్టడలు ఉన్నాయండి! చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి వింటున్నాం కట్టడం.
ఎంతవరకు అనుసరిస్తున్నాం? ఇదే మాట మళ్ళీ ఇదే 18వ అధ్యాయంలో 17వ వచనంలో 19 రిపీటెడ్‌గా వ్రాయబడి ఉంది. అంటే రిపీటెడ్‌గా వ్రాయబడి ఉందంటే దానికుండే ప్రాముఖ్యత మనం గమనించాలి. అనుసరిస్తున్నామా? చిన్నప్పటి నుంచి తెలుసు కట్టడలేంటో. కట్టడలే మన జీవితమే. ప్రియ దేవుని బిడ్డలారా 18వదేంటంటే యెహోవా విధులను అనుసరించుచు. యెహోవా విధులను అనుసరించుచు. దివ్యమైన రీతిలో ఈ 18 విషయాలు. యెహోవా విధులను అనుసరిస్తున్నామా? పక్కకు పెడుతున్నామా? ఎప్పుడో ఆదివారం మాత్రమే అనుసరించి మిగతా మండే టు సాటర్‌డే పక్కకు పెట్టేసి మనది మనమే. కనుక ఇవన్నీ పాటిస్తే ఏంటంట అసలు ఫైనల్‌గా కంక్లూజన్ ఏంటి? మేలునందుచు బ్రతకాలి. ఈ మట్టి శరీరంతో ఉన్నప్పుడు మేలునందుచు బ్రతకాలంటే ఈ 18 విషయాలు. చాలా జాగ్రత్త 18 ఉన్నాయి. అమ్మ బాబోయ్! 18 ఎక్కడున్నాయి నా లోపల? కొన్ని ఉన్నాయి గానీ కొన్ని నో, నో, నో. అన్నీ అనుసరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మేలునందుచు బ్రతుకుదాం. మరి ఈ విధంగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి కన్క్లూజన్‌కొద్దాం. ఏంటి మరి ఇవన్నీ యెహోవా దేవుడు ఈ యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు. ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే మరి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23లో ఏమంటుంది వాక్య భాగం అంటేను మనందరికి తెలుసు ఈ మాట. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే రెండవ మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చు జీతము మరణం. ఈ 18 విషయాలు మనము నిజంగా పాటించినట్లయితే మేలునందుచు బ్రతుకుతాం. రెండవ మరణాన్ని తప్పించుకుంటాం. మహిమ శరీరాన్ని పొందుకుంటాం. అదే కన్క్లూజన్ కదా! ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ నిత్య జీవానికి నిజంగా మనమందరం వారసులం కావాలి కదా! నేనెప్పుడు అనుకుంటాను, ఒక మానవ జన్మనెత్తిన తర్వాత ఎప్పుడు మన జన్మ ధన్యమవుతుంది అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే. బ్రతికాము, క్రైస్తవులముగా బ్రతికాము, ఎన్నో మీటింగ్స్ పెట్టాము, ఏమన్నో కార్యక్రమాలు చేశాము, ఎన్నో బోధలు చేశాము, ఎన్నో పాటలు పాడాము. అదంతా కానే కాదు. ప్రభు దృష్టిలో మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ మట్టి శరీరం మనకిచ్చాడు. ఎలా బ్రతుకుతున్నాం? ఎందుకంటే అనేకమైన ఆజ్ఞలు, కట్టడలు మనకి ఇవ్వబడ్డాయి గదా! వీటన్నిటిని మనం పాటిస్తున్నామా? పాటిస్తే నిత్య జీవానికి వారసులు. ఇక్కడ మట్టి శరీరంతో ఉన్నప్పుడు మనం మేలునందుచు బ్రతుకుతాం. దాని పర్యవసానం ఏంటంటే మహిమ శరీరం పొందుకుంటాం. ఎంత ధన్యత అండి! ఎందుకు పోగొట్టుకుంటాం తెలిసిన తర్వాత? ఈ ధన్యతను మనం ఎవ్వరం కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే రండి ఇక్కడ కొన్ని విషయాలు మళ్ళీ జస్ట్ ఒక 2 మినిట్స్ నేను తీసుకుంటాను. నా టైం అయితుంది. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ప్రభు అంటే చూడండి, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయక్రియల ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అంటే బ్రతకడు. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. రెండవ మరణమునందును. అయితే మరి ఏమంటున్నాడు ప్రభు? నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. అయితే రండి ఈ మాట 2 సార్లు పేర్కొనబడింది. అయితే మరి ఏమంటున్నాడు ప్రభు అంటే చూడండి ఇక్కడ దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడు. ఎవ్వరు కూడా ఈ యొక్క రెండవ మరణం పొందడం నాకిష్టం లేదు. అదే నా ప్రయాస అంటున్నాడు. నాకు సంతోషం లేదు అందులో. దుష్టుల మరణమునందుట చేత నాకేమాత్రం సంతోషం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడు. మళ్ళీ ఇదే మాట రెండవసారి కూడా పేర్కొనడం మనం చూడగలం. 32వ వచనంలో చివరి వచనం 18వ అధ్యాయంలో మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను అంటాడు. ఆయన హృదయం చూడండి, ఆయన హృదయ వేదన చూడండి ఎలా ఉందో. మరణమునందువాడు అంటే రెండవ మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మరి ఏం చేయాలా? మీరు మనస్సు త్రెప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు.
అప్పుడు మీరు బ్రతుకుదురు. నేను చెప్పాను ముందే, ఈ అధ్యాయములో బ్రతుకుదురు, మీరు బ్రతుకుదురు అనే మాట 8 సార్లు పేర్కొనబడింది. ఆయనకిష్టం లేదండి. ఈ పాపము చేసి రెండవ మరణము పొందడం ఎవ్వరు పొందడం కూడా ఆయనకి, అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. మరి మనమేం చేయాలా? మనం పొందుకున్న రక్షణను మనం చక్కగా బ్రతుకుచు మన మట్టుకే ఉంచుకుంటే సరిపోతుందా? నో. ఆత్మల భారం కలిగి రక్షణను ఇతరులకు అందించే వారముగా, సాక్ష్యంగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దివ్యమైన లేఖన భాగాల ద్వారా మనతో ప్రభువు మాట్లాడాడు. ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. మనమందరం కూడా మేలునొందుచు బ్రతకాలని ఆశిస్తున్నాం కాబట్టి, ఒకటే ఒకటి, దేవుని కట్టడలు, న్యాయ విధులు అనుసరించిన ఎడల మేలునొందుచు బ్రతుకుతాము. అనుసరించని ఎడల రెండవ మరణానికి పాత్రులమవుతాం. మరి కనుక ఆ రెండవ మరణం మనెవ్వరికీ రాకూడదు. అనేకులను కూడా ఆ రెండవ మరణం నుంచి తప్పించే పాత్రలుగా, సాధనములుగా వాడబడాలని ఆశిస్తూ ఈ నా చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను.